బాబురావు గారు కూడా చనిపోవడం దురదృష్టకరం. ఈరోజు విగ్రహావిష్కరణ కార్యక్రమం 2 సార్లు వాయిదా పడింది వివిధ కారణాల వల్ల. సో ఈరోజు ఒక పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు, పార్టీ అభిమానులు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ సమక్షంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున కూడా జరిపించారు. దీంట్లో మన సోదరులు రాజశేఖర రెడ్డి గారు, గుంటూరు జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు, మన పార్టీ గుజరాల్ నియోజకవర్గానికి పరిశీలకులు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర గారు, డాక్టర్ ఉన్నం నాగమల్లికార్జున గారు, సర్వేశ్వర గారు, డాక్టర్ వరలక్ష్మి గారు, అదేవిధంగా సీత గారు, నాగేంద్ర గారు, మల్లేశ్వరి గారు, రాజేశ్వరి గారు, రామಣ್ణ గారు, వేదిక మీద ఉన్న ఇక పార్టీ నాయకులందరూ ఈ కార్యక్రమానికి వచ్చేసి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, వేళాపురం గ్రామం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ప్రతి ఎన్నికల్లో కూడా మంచి ఆధిక్యతని తెలుగుదేశం పార్టీకి ఇచ్చి పట్టు నిలుపుకున్న గ్రామం. నేను 94 నుంచి ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు కనీసం బజార్లు కూడా సరిగా బురద బజార్లు ఉండే, ఇక్కడ బురదతోని. అక్కడ నుంచి మన గ్రావెల్ రోడ్లు ఇచ్చాం, సిమెంట్ రోడ్లు ఇచ్చాం, డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఇచ్చాం, చెరువులు తవ్వించాం, పొలాలు రోడ్లు ఇచ్చాం. ఇవన్నీ కూడా గ్రామ అభివృద్ధికి మనం అనేక కార్యక్రమాలు కూడా చేశాం. దాంట్లో మన వాళ్ళందరూ కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా అందరూ కలిసికట్టుగా సమర్థవంతంగా కూడా నిర్వహించుకున్నారు. ఈరోజు మనం చూస్తే మనం సర్పంచ్ ఎన్నికల్లో దాదాపుగా ప్రతి ఒక్క ఎన్నికల్లో కూడా మనం పార్టీ పరంగా మనం గెలిచాం. సో అందుకనే ఈరోజు మన అధికారంలో ఉన్నాం. మొన్న కూడా మనం చూస్తే ఎన్నికల్లో ఈ ఊళ్ళో మంచి మెజార్టీ ఇచ్చారు, బాగా పనిచేశారు. సో మనం ఈరోజు అధికారంలో ఉన్నాం. 5 సంవత్సరాల అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే దాంట్లో మరి మంచి మెజార్టీ ఇచ్చి కీలక పాత్ర వహించింది వీరాపురం గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన గ్రామ పార్టీ అధ్యక్షుడు రామారావు, మన నాయకులందరూ కూడా చాలామంది ఉన్నారు. మన సర్పంచ్గా కోటేశ్వర రామారావు గారు అమెరికా వెళ్ళినట్టున్నారు. అదేవిధంగా మన నాయకులు, నేను మీకు అందరికీ చెప్పేది ఒకటే, గ్రామ అభివృద్ధితో పాటు కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తను మనం గుర్తుపెట్టుకొని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త నాకు పేరు నాకు తెలుసు. సో అందుకని బాబురావు గారి కుటుంబం కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని విధాలుగా నేను తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఇదే ఐక్యత గ్రామంలో కొనసాగిస్తూ మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా
వీరాపురం గ్రామాన్ని అన్ని విధాలుగా ముందు అభివృద్ధిలో తీసుకెళ్లాలని చెప్పుకోండి నేను కోరుకుంటూ, మరి బాబురావు గారి మృతి మనకి తీరని లోటు, చాలా బాధాకరమైన విషయం. అందుకని ఆయనకి నేను నివాళులు అర్పిస్తూ కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేస్తూ మా కుటుంబాన్ని అండదండలుగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్.